ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల పుష్పవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అమ్మ, ఉదయం దేవుని సన్నిధిలో ఇలా కలుసుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇదొక ఐక్యతతో కూడిన ప్రార్థన, ఇదొక చక్కటి భారంతో కూడిన ప్రార్థన. ఏకీభవించి అదే అంటారే, ఇంటింట రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు ఎడతెగక అపోస్తులైన వారు ప్రార్థించేవారట. నిజంగా సంఘముతో సహవాసంతో కూడి ప్రార్థన చేయటం మనకెంతో అద్భుతం. మనమే కాదు, ఎంతోమంది దైవ సేవకులు, దైవజనులు మన కోసం మంచి వాగ్దానాలు, దైవజనురాండ్లు చెప్తూ ఉన్నారు. ప్రభు నిజంగా ప్రతి వాగ్దానము మనం స్వతంత్రించుకోవడానికే దేవుడు ఈ రోజున మనల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కలగజేసినందుకు దేవునికే మహిమ కలుగును గాక. బాగున్నారమ్మా? అందరు ఎలా ఉన్నారు? ఏదైనా బాధలో కానీ, వేదనలో కానీ, దుఃఖంలో కానీ, సమస్యల్లో కానీ ఉన్నారా? ఏం బాధ లేదు. మన కోసం దేవుడు ఏ టైంలో ఏ బాధ అనుభవిస్తున్నామో, ఏ టైంలో ఏ బాధను మనం రుచి చూస్తున్నామో, ఏ టైంలో నేను ఒక మాట చెప్పనా, ఎస్తేరు దీనురాలను దేవుడు గనురాలైనటువంటి వస్తిని తగ్గించి దీనురాలైన ఎస్తేరును దేవుడు రాజ్య సింహాసనం ఎక్కించాడు కదా. ఎక్కించాడా లేదా చెప్పండి? అవును. ఏది జరిగినా మన మేలుకే జరుగుతుంది. అలా వస్తీని తొలగించటం, రాజకుమార్తెలు ఉన్నప్పటికీ కూడా, రాణిలు ఉన్నప్పటికీ కూడా, రాజుల కుమార్తెలు ఉన్నప్పుడు కూడా, ఇకలోక సంబంధమైన సౌందర్యాలతో, అందముతో ఏంటంట వారి సెలక్షన్ కోసం సిద్ధపడినా సరే దేవుడు దీనులను సెలక్షన్ చేసి రాజసింహాసనం మీద ఆమెను కూర్చుండబెట్టాడు. రెండోది కదా, హామాను మొర్దెకైను తగ్గించాలని, చంపాలని ఉరికొయ్యను సిద్ధం చేసి చక్కగా ఏం చేశాడంట, ఆయన చనిపోతే రాజును చంపి నేను రాజు అవ్వాలి, నా సింహాసనమే కూర్చోవాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు ఇజ్రాయేల్ పక్షంలో, యూదుల పక్షంలో ఉన్నట్టుగా ఎవరైతే తనని తల దించాలనుకున్నాడో అతన్ని ఉరికై మీద తెచ్చి మొర్దెకైని సింహాసనం ఎదుట కూర్చోబెట్టాడు. యమ్మ, దేవుడు తప్పకుండా నీ జీవితంలో ప్రభువుని ఆనుకొని కష్టాలు, శ్రమలు, పగిలిపోతున్న హృదయం అని బాధపడుతున్నావా? తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాలో, ఎప్పుడు తలెత్తాలో, ఎప్పుడు తల ఉంచాలో, నిందల్లో, అవమానాల్లో మనకేం జరగదు, నీ భక్తి నీకేం చేయదు అని దూషించేవారి ముందు, మన పతనాల కోసం ఎదురు చూసేవారి ముందు, మనల్ని ఇష్టం వచ్చినట్టు అడ్డమైన మాటలు మనకు ముందు ఒకలాగా వెనకోగలాగా మాట్లాడేవారి ముందు తప్పకుండా నిన్ను, అందరినీ, నన్ను దేవుడు తలకి పైకి ఎత్తపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నా. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ. దేవుడు చక్కటి వాగ్దానం ఈరోజు చెప్తున్నారు. ఏంటంట, నేను ముందుందాక చెప్పిన మాటలన్నీ యెహోవా మీద నీ భారం మోపంతే. దేవుని బిడ్డ, మన భారం అంతా, మన బాధ్యత అంతా ఇక మన వల్ల ఏం కాదు, మనం ఏం చేయలేం. కొన్ని విషయాలు ప్రార్థన చేస్తే నిజంగా మా ఇంట్లో కూడా ఎప్పుడు ఒక ముళ్ళు, నా బిడ్డ జీవితంలో, నా కుమార్తె, నాకు రెండో కుమార్తెకి బిడ్డలు లేరమ్మా, మంచి సేవకురాలు, మంచి కష్టపడుతుంది, ఎంతో నీతిగా భక్తిగా ఉంటుంది. కానీ ఆ బిడ్డ అంటుంది, అమ్మా నిజంగా భక్తిహీనుల ఎడల ఎన్నో కార్యాలు దేవుడు చేస్తున్నాడు, కానీ నిజంగా మన ఎడల ఎందుకు దేవుడు కార్యము చేయడు? పాపం అసలు ఎప్పుడు అన్నాడు, బండ విశ్వాసం. కానీ ఆ బిడ్డ ఆ మాట అన్నప్పుడు నా గుండె పగిలిపోయిందమ్మా. కానీ ఒకటే చెప్పాను, అమ్మా మన భారం మోసే దేవుడు మనకున్నాడు, మన బాధ్యత నెరవేర్చే దేవుడు మనకున్నాడమ్మా, మన చేతిని పట్టుకుని నడిపించే దేవుడే మనకున్నాడు. నువ్వు కన్నీరు కారోకమ్మా, బాధపడకమ్మా, ప్రభు ఎలా చేయాలనుకుంటే అలాగే చేస్తాడు అని చెప్పాను. నిజంగా దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక వేదన, కానీ దీనన్నిటికీ పరిష్కారం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నిజంగా యెహోవా మీదే నీ భారము మోపును, ఆయనే చూసుకును. మన భారమంతా ఏ రోజున మన దుఃఖము
పైకి చాలా సంతోషంగా ఉన్నాం. ఈ వాక్యం వింటున్న మనందరము, మీ అందరూ కూడా పైకి చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉండారు, కానీ లోపల ఏదో ఒక ముళ్ళుతో ఆ సమయం వచ్చినప్పుడు ప్రభు పాదాల దగ్గర దుఃఖపడే సమయం మనకంటూ దేవుడు ఒకటే సిద్ధపరిచి ఉంచాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఆ ముళ్ళు మనకి ఎందుకు ఉంచుతున్నాడో తెలీదు. నిజంగా మనం అనుకుంటాం లోకంలో తిరిగే వాళ్ళ భవిష్యత్తులు చాలా బాగున్నాయి, కానీ ప్రభు మీద కట్టబడుతున్న మన జీవితాల్లో ఎందుకు దేవుడు మనల్ని ఇలా కన్నీటికి శోధనకి గురి చేస్తాడు అనుకుంటాం. కానీ దేవుని యొక్క తలంపులు మన తలంపులు వంటి కాదు కదా. మన తలంపులు దేవుని తలంపులు వంటివి కాదు. ఆయన తలంపులు మన తలంపులు వంటి కాదు. ఏ రోజున మనలను ఆయన సృష్టించిన దేవుడు, జన్మనిచ్చిన దేవుడు, ఆ ఊపిరి పోసిన దేవుడు, ఆ రక్తం కాచి కొన్న దేవుడు మనల్ని. ఆయన మామూలుగా కొనలేదు, రక్తంతో కొన్న ఆ దేవుడే మనకి ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తాడు, ప్రతి దానికి సమాధానం జవాబిస్తాడు. మనం మాత్రం దేవుని మీదే మన భారం వేయాలి. బిడ్డల భారం, సమస్యల భారం, ఆ ముళ్ళు భారం, ఆ శోధన భారం వేస్తే ఆయనే వానిని విడిపించుతాడంట. ఆ దేవుడే మనలను మన భారం నుంచి విడిపిస్తాడు. నిజమే అమ్మ, అందరూ ప్రార్థన చేస్తున్నారు నా బిడ్డ కోసం మంచి గర్భఫలం రావాలని. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఇలా గర్భఫలం లేని బిడ్డల కోసం, అమ్మ ఉద్యోగం లేని పిల్లల కోసం కన్నీటితో ప్రార్థన చేద్దాం. బిడ్డ బాధపడకు, నీ భారము దేవుని మీద వేయి. ప్రతి క్షణము ఆయనే మనకి తోడుగా ఉంటాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రము. కాలం నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. పగిలిన హృదయాలు ఏవైతే ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రభు, వారి ప్రార్థన ఆలకించిన తండ్రి, మీ కార్యము జరిగించును ఆయన. వారి దుఃఖమునకు రెట్టింపు ఘనతను దయచేయండి ప్రభా. కాలంన ఏ బిడ్డ కన్నీరు కాల్చి ప్రార్థిస్తుందో ప్రభా, అది ఆశీర్వాదముగాను దీవెనగా మార్చమని ప్రార్థిస్తున్న ప్రతి ఇంటిలో నాయన ఆ ముళ్ళు తీసివేసి, ఆ సమస్య తీసివేసి, అనారోగ్యం తీసివేసి, ఆ కష్టము శోధకుని తీసివేసి, ఆ దుష్టుని బంధించి బిడ్డలు భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ శక్తి అభిషేకం చేత నింపి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడి రోజంతా మీకు తోడయ్యండి. ప్రభు తప్పకుండా మీ కార్యాలు జరిగించునుగాక. ఆమేన్.